శరణ్య దారిలో ఆలోచిస్తూ నడుస్తూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఎదురుగా ఒక ఆటో వస్తూ ఉంటుంది. ఆ ఆటో శరణ్యని యాక్సిడెంట్ చేసేసి గుద్ది వెళ్ళిపోతుంది. దాంతో శరణ్య ఉన్న పలంగా రక్తపు మడుగులో పడిపోయి స్పృహ కోల్పోతుంది. శరణ్య అలా రక్తపు మడుగులో పడిపోవటంతో అక్కడ ఉన్న జనాలందరూ కూడా అయ్యో యాక్సిడెంట్ అయ్యింది, ఎవరో అమ్మాయి తలకి గాయమైంది, బాగా రక్తం వస్తోంది, రండి రండి కాపాడండి అని అరుస్తూ అందరూ జనాలు గుమికూడుతారు. ఇక అమ్మ లేమ్మా లేమ్మా అని ఒక ఆవిడైతే శరణ్యని లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. తలకి బలమైన గాయం అయ్యి రక్తపు మడుగులో ఉన్న శరణ్య పూర్తిగా స్పృహ కోల్పోవటంతో కళ్ళు తెరవలేక అలాగే నిర్జీవంగా పడి ఉంటుంది. అప్పుడే దర్శన్ అటుగా వెళ్తూ ఉంటాడు. ఏంటక్కడ బాగా జనాలు గుమికూడి ఉన్నారే అని దూరం నుంచి చూస్తూ ఉంటారు. చూస్తే అక్కడ శరణ్య రక్తపు మడుగులో పడిపోయి ఉంటుంది. అయ్యో శరణ్యకి యాక్సిడెంట్ అయ్యిందేంటి, తలకి బాగా గాయమైనట్లు ఉంది అని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఈ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, బాగా రక్తం పోతోంది, హెల్ప్ చేయండి అని అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. దర్శన్ ఏమో అలాగే చూస్తూ ఉంటాడు. మరి దర్శన్ శరణ్యని హాస్పిటల్కి తీసుకువెళ్తాడా? పోలీసులు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు కాబట్టి హాస్పిటల్కి తీసుకువెళ్తాడా, లేకుంటే యాక్సిడెంట్లో పోయినట్లు ఉంటుందిలే అని వదిలేస్తాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.